Welcome to the first ever YouTube Film News Bulletin Prime Show. కొన్ని కాంబినేషన్స్ గురించి గాసిప్స్ వచ్చినా గూస్ బంప్స్ వస్తాయి. ఆ కాంబోస్ కుండే పవర్ అలాంటిది. అలాంటి ఓ క్రేజీ కాంబినేషన్ కు గీత్ ఆర్ట్స్ బ్యానర్ రంగం సిద్ధం చేసింది. ఒకప్పుడు మల్టీ స్టారర్ అనగానే ఆయా హీరోల అభిమానులు రకరకాలుగా పోట్లాడుకునేవారు. ఇప్పుడు ఉంది. ముఖ్యంగా RRR టైంలో నందమూరి మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడిచింది. మాటలు దాటి బూతుల వరకు వెళ్లి అసహ్యకరమైన మీమ్స్ తో పాటు ట్రోల్స్ తోనూ రెచ్చిపోయారు. బట్ ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మరోసారి మెగా హీరోస్ తోని మల్టీ స్టారర్ చేయబోతున్నాడు అల్లు అరవింద్. మరి ఎవరా హీరోలు, ఏమా కథ? తెలుగులో ఒకప్పుడు మల్టీ స్టారర్ మూవీస్ చాలానే వచ్చాయి. బట్ కొన్నాళ్లుగా తగ్గిపోయాయి. ఆ మధ్య వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే క్లాస్ మూవీ వచ్చింది. కొంత గ్యాప్ వచ్చిన తర్వాత రాజమౌళి RRR తో ఆల్ ఇండియాను షేక్ చేశారు. మన తెలుగు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్లతో చేసిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కు ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. ఇక నెక్స్ట్ అలాంటి మరో ఫైరింగ్ మల్టీ స్టారర్ తీసే బాధ్యత అల్లు అరవింద్ తీసుకున్నారు. అది కూడా రామ్ చరణ్, అల్లు అర్జున్ తో కలిసి. సర్ప్రైజ్ అవుతున్నారు కదా, బట్ ఇది నిజం. మెగా, అల్లు హీరోలతో ఓ భారీ మల్టీ స్టారర్ను నిర్మించేందుకు గీత్ ఆర్ట్స్ బ్యానర్ సన్నాహాలు చేస్తోంది. నిజానికి చరణ్, అర్జున్ కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా అభిమానుల నుంచి కూడా ఓ డిమాండ్ ఉండేది. కొన్నాళ్లుగా సిట్యుయేషన్స్ మారిపోయాయి. ఒకప్పుడు మెగా హీరోల ట్యాగ్ లో ఉన్న అర్జున్ తనదైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకుని అల్లు అనే బ్రాండ్ తోనే ముందుకు వెళ్తున్నారు. అయినా మెగా ఫ్యామిలీతో ర్యాపో ఉంటుంది. రామ్ చరణ్ RRR లో ఎన్టీఆర్ తో చేసిన మల్టీ స్టారర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక చరణ్, అర్జున్లతో సినిమా చేయడానికి ఇదే రైట్ టైం అని అల్లు అరవింద్ డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఈ కాంబోలో మరో భారీ మల్టీ స్టారర్ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. చాలా మంది ఇది రూమర్ అనే అనుకుంటున్నారు, కానీ కాదు. నిజంగానే చరణ్, అర్జున్లతో అదే టైటిల్ గా ఓ మూవీ చేయబోతున్నాడు అరవింద్. అరవింద్ సినిమా అంటే కేవలం కాంబినేషన్ కోసమో లేక ఫ్యామిలీ కోసమో ఉండదు. కంప్లీట్ కమర్షియల్ లెక్కలతోనే ఉంటుంది. అందుకు తగ్గ కథ కోసం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాడట. రీసెంట్ గా ఓ స్టోరీ నచ్చడంతో దాన్ని లాక్ చేశారని సమాచారం. త్వరలోనే ఇద్దరు హీరోలకు ఈ కథ వినిపించి వారి డేట్స్ తీసుకున్న తర్వాతే దర్శకుడితో పాటు ఇతర వివరాలను వెల్లడించాలని నిర్ణయించుకున్నారట. మరి కథ బాగుంటే కాదనడం ఇద్దరు హీరోలకు కుదరదు. ఒకవేళ కాస్త అటు ఇటుగా ఉన్నా ఇద్దరి ఇమేజ్లను మ్యాచ్ చేసేలా మార్పులు చేర్పులు ఉంటాయి. సో త్వరలోనే తెలుగు తెరపై మరో భారీ అండ్ క్రేజీ మల్టీ స్టారర్ చూడబోతున్నారన్నమాట. చిన్న హీరోయినా, పెద్ద హీరోయినా కట్టిపడేసే కథాకథనాలుంటేనే చాలు జనం థియేటర్స్ కు వస్తారు. భారీ కాస్టింగ్, భారీ సెట్టింగ్లు చూసి ఎవరూ సినిమాకి రారు. ఆడియన్స్ ను జెన్యూన్ గా థియేటర్స్ కు రప్పించేది కంటెంట్ మాత్రమే అన్నదాన్ని మరోసారి ప్రూవ్ చేసింది కాంతారా. డబ్బింగ్ సినిమాగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాంతారా. అయితే ఈ మూవీ లాగానే మన తెలుగు సినిమాలు కూడా 2022 సెకండ్ హాఫ్ లో వచ్చిన 3 సినిమాలు అంచనాలు లేకుండానే అదరగొట్టాయి. మరి ఈ మూవీస్ ఏంటి? వీటి విజయం వెనుకున్న సీక్రెట్ ఏంటి? కాంతారా కన్నడలో విడుదలైన సినిమా. అక్కడ ట్రైలర్తోనే అంచనాలు పెంచింది ఈ సినిమా. రిలీజ్ తర్వాత వచ్చిన రివ్యూస్ తో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ మూవీని చూడాలని కోరుకుంటున్నారంటే ఆ మూవీ రేంజ్ ఏంటో అంచనా వేయొచ్చు. అనుకున్నట్టుగానే తెలుగుతో పాటు హిందీలోనూ డబ్ చేశారు. రిలీజ్ కు ముందు ఇక్కడ ఆ హీరో రిషబ్ శెట్టి గురించి, కంటెంట్ గురించి కామన్ ఆడియన్స్ కు పెద్దగా తెలియదు. బట్ మౌత్ టాక్ తోనే తెలుగులోను బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. కన్నడ సినిమాకు తెలుగులో హిట్ టాక్ రావడమే గొప్ప అంటే
కాంతార బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఎంతలా అంటే అన్ని థియేటర్లు హౌస్ఫుల్ బోర్డ్ పెట్టేశాయి. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ దేశవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కాంతార తెలుగులో కూడా అదిరిపోయే కలెక్షన్లతో కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు కాంతార మాత్రమే కాదు, ఈ ఆగస్టులో వచ్చిన తెలుగు సినిమాలు బింబిసారా, సీతారాంతో పాటు కార్తికేయ 2 కూడా పెద్ద అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్త మేనన్ జోడిగా మల్లిడి వశిష్ఠ తెరకెక్కించిన సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ బింబిసారా మూవీ. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జోడిగా హను రాఘుపూడి తెరకెక్కించిన వారెన్ లవ్ స్టోరీ సీతారామ మూవీ సైతం ఎలాంటి హైప్ లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన డివోషనల్ థ్రిల్లర్ కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా అనూహ్యంగా కలెక్షన్లతో తెలుగులోనే కాకుండా హిందీలో కూడా దుమ్ము రేపింది. ఇప్పుడు కాంతారా మూవీ సైతం పెట్టుబడికి రెట్టింపు పైగానే కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరిచాయి. సో కంటెంట్ ఉన్నవారికి కటౌట్తో పని లేదని ఇలాంటి సినిమాలు వచ్చిన ప్రతిసారి మరోసారి గుర్తు చేస్తుంటాయన్నమాట. తమిళ స్టార్ శివకార్తికేయన్ ఫస్ట్ టైం చేసిన తెలుగు సినిమా ప్రిన్స్. ఉక్రెయిన్ బ్యూటీ మారియా హీరోయిన్ గా నటించింది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవి డైరెక్ట్ చేసిన ప్రిన్స్ మూవీ వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు దర్శకుడు హరీష్ శంకర్, హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్లుగా అటెండ్ అయ్యారు. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ను ఇప్పుడు చూద్దాం. నేను ఒక 2 మినిట్స్ లో ఫినిష్ చేస్తాను. వాళ్ళు ఎలా అరిచినా మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు అంతే. నేను మాట్లాడేటప్పుడు కూడా అరుస్తారు. నా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. నేను 2 మినిట్స్ లో ఫినిష్ చేస్తాను. నాకు ముందుగా శివ సార్కి థ్యాంక్స్ చెప్పాలని, శివకార్తికేయన్ గారికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను జాతిరత్నాల తర్వాత కథ రాసినప్పుడు ఈ కథ శివకార్తికేయన్ గారికి అయితే బాగుంటుంది అనుకున్నాను. నేను ఇది అందరూ ఈ టైంలో చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో. తర్వాత ఇక్కడ పిలవగానే వచ్చినందుకు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ట్రైలర్ కూడా మేము ఒకసారి అడగంగానే అతను ఆన్లైన్లో రిలీజ్ చేశారు. సో విజయ్ దేవరకొండ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇక్కడ అండ్ తమన్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయి. తర్వాత మనోజ్ సార్ డిఓపి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు. ఒక పెద్ద కెమెరామెన్తో వర్క్ చేయడము, సెట్లో చాలా పెద్ద లైటింగ్ దగ్గర నుంచి అంతా చాలా నేర్చుకున్నాను నేను సినిమాకి. పాపం మా పిల్లోడికి నేను లేకపోతే మాట్లాడు. నెక్స్ట్ ఓకే అంటే పాపం మా క్యాష్ అనుదీప్ కదా అందుకని. నెక్స్ట్ బై ద వే ఈ సాటర్డే మా క్యాష్లో కూడా వస్తున్నారు చూడండి. నెక్స్ట్ నేను హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇన్వైట్ చేయగానే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. నా గురించి చాలా ఎక్కువ మాట్లాడారు హరీష్ శంకర్ గారు సార్. సో నాకే ఒక రకంగా ఉంది సార్ అట్లా మాట్లాడినందుకు. నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, నేను స్టోరీ రాయాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైం ఉందండి. స్టోరీ ఫినిష్ చేస్తానో లేదని డౌట్ ఉన్నాయి నాకు. నా కో రైటర్ జగన్తో నేను కలిసి స్టోరీ ఈజీగా ఫినిష్ చేసిన. సో నేను జగన్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. తర్వాత మా లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు. తెలుగు పాటలాగానే ఉన్నాయి ఇవి తమిళ డబ్బింగ్ సాంగ్స్ ఫీలింగ్ రాకుండా. తర్వాత మా డైరెక్టర్ నారాయణ గారికి, మా డబ్బింగ్ డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. తర్వాత నేను వెంకట ప్రభు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అండి నాకు. సో వాళ్ళ టీంలో ఉన్న ప్రేమ్జీ గారు కానీ వాళ్ళందరితో వర్క్ చేయడం, రాహుల్ భరత్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఈ సినిమా కూడా మీరు అందరూ 21st రిలీజ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. సారీ నేను నాట్ ఏబుల్ టు బీ అట్ దిస్ ఈవెంట్ విత్ యూ గైస్. ఇక్కడ బాంబేలో ఫ్లైట్ లేట్ అయింది. అనుదీప్ పేరు బోల్డ్ సార్లు చెప్పినా కూడా ఎవరు నన్ను పంపించలేదు. సో అనుదీప్, ఇది మనం స్ట్రిక్ట్గా మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీస్తో వాళ్ళతో మాట్లాడదాం. సో జస్ట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, శివకార్తికేయన్ వెల్కమ్ టు హైదరాబాద్. కీపింగ్ జోక్స్ అసైడ్, శివకార్తికేయన్ గారు వెల్కమ్ టు తెలుగు సినిమా.
ఈ సినిమా తర్వాత మీరు ఎన్నెన్నో స్ట్రైట్ తెలుగు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I'd like to thank my producing partners Sunil Narang garu at Asian Films for bringing Suresh Productions back into Tamil cinema after a long time. So the entire team of Prince, good luck, all the very best, and sorry once again for not being able to be part of this event. Asian Cinemas, Suresh Productions, Sivakarthikeyan's Prince, also starring Maria, directed by Anudeep KV. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ఉండటం, ఈ మూవీ ప్రమోషన్లో భాగం అవ్వటం. సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్, ఈ 2 ప్రొడక్షన్ హౌసెస్ నా కెరియర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సురేష్ ప్రొడక్షన్స్ వల్ల పెళ్లి చూపులు అనే సినిమా మీ అందరి వరకు వచ్చింది. సునీల్ నారంగ్ గారు అర్జున్ రెడ్డి అనే సినిమాని మీ అందరి దగ్గర తీసుకొచ్చారు. So these 2 producers have played a very big role in my journey to where I'm standing here today. I'm very happy to be here. Anudeep KV, ఎవడే సుబ్రహ్మణ్యం చేసేటప్పుడు మా డైరెక్టర్ నాగశ్విన్ ఎప్పుడు అనుదీప్ ఏదో షార్ట్ ఫిల్మ్ పెట్టి కింద మీద పడి నవ్వేవాడు. ఎప్పుడు అనుదీప్ గురించి మాట్లాడేవాడు. నాగి అనుదీప్ కలిసి జాతిరత్నాలు అనే ఒక బ్లాక్ బస్టర్ తీశారు. ఇప్పుడు అనుదీప్ ప్రిన్స్ అని October 21st మీ ముందు మళ్ళీ ఇంకో రియలీ ఫనీ ఫిల్మ్తో ముందుకు వస్తున్నాడు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నా గిల్టీ ప్లెజర్ ఒకటి ఏంటంటే, నాకు అప్పుడప్పుడు బోర్ కొట్టి ఏదైనా స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే అనుదీప్ వీడియోలు చూస్తుంటా. అనుదీప్ ఇంటర్వ్యూలు, అనుదీప్ వీడియోలు, వీళ్ళందరూ కలిసి ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేసిండ్రు. సత్యరాజ్ గారు, శివకార్తికేయన్ అన్న, అనుదీప్, మరి ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ప్రమోషనల్ వీడియో. అది కూడా చూసిన, ఆల్మోస్ట్ ఒక 8-10 minutes ఉంటుందేమో, అది చాలాసేపు ఉంటుంది. అది మొత్తం చూసిన, చాలా ఎంజాయ్ చేసిన. అనుదీప్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ వేర్ యూ ఆర్ మేకింగ్ సచ్ బిగ్ ఫిల్మ్స్ అండ్ బ్రింగింగ్ లాఫ్టర్ టు ఎవ్రీ వన్. అందరినీ నవ్విస్తావు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ టుడే వేర్ యూ ఆర్ యాజ్ అ డైరెక్టర్ అండ్ గివింగ్ ఆపర్చునిటీస్ to so many people, and I wish you a big blockbuster this October 21st. Maria, congratulations on your Indian film debut. I hope this brings you some joy in these times, and I have a strong feeling it will be a happy memory for you always. Before I speak about Shiva Anna, I would also like to, I have never worked with Taman Garu or Harish Anna, and I look forward to working with all of them. మనోజ్ పరమాంస గారు, ఆయన పేరు ఎప్పటి నుంచో వింటున్నా. ఆయన వర్క్ నాకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడు మనిషిని చూడలేదు. చాలా సీరియస్ మనిషి ఉంటాడు అనుకున్నా, కానీ ఇంత వెల్ స్పోకెన్ డిఓపిని నేను ఎప్పుడు చూడలేదు. డిఓపీలు ఎప్పుడు మాట్లాడరు. మనోజ్ పరమాంస గారు, సో స్వీట్ అండ్ సో వెల్ స్పోకెన్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ. నౌ కమింగ్ టు శివకార్తికేయన్ అన్న అండ్ వై ఐఎమ్ హియర్. నేను పెళ్లి చూపులు నేను ఎప్పుడు కలవలేదు మనిషిని. ఇట్స్ ద ఫస్ట్ టైం వీఆర్ మీటింగ్ టుడే. ఈరోజే ఫస్ట్ టైం కలుస్తున్నాము. కానీ ఎప్పటి నుంచో ఇష్టం మనిషి. ఫస్ట్ టైం ఈయనని నేను పెళ్లి చూపులు రిలీజ్ అయింది అనుకుంటా, సడన్గా ఒక నర్స్ యూనిఫామ్లో రెమో అనే సినిమా ప్రతి దగ్గర హోర్డింగ్లు ఉన్నాయి, ఎవరైనా సడన్గా ప్రతి దగ్గర ఉన్నాడు అని. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు యూ. And since then I've been watching his films and loving his work, but more than anything నాకు ఆయన జర్నీ చాలా ఇష్టం. అంటే కాలేజ్ తర్వాత టీవీ చేసి 5 years టీవీలో చేసి నెమ్మదిగా నేను మూను అనే సినిమా, ధనుష్ సినిమాలని కూడా చూస్తుంటా. ధనుష్ సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ చేసి, తర్వాత తనే ఒక స్టార్ అయ్యి ప్రొడక్షన్ చేసి లిరిక్స్ రాస్తాడు. అందరి సినిమాలకు లిరిక్స్ రాస్తుంటారు. అండ్ ఎప్పుడు చూసినా నవ్వుతూ, సంతోషంగా, హ్యాపీగా, చాలా మంచిగా అనిపించేది. ఆయన జర్నీ నాకు చాలా నచ్చింది. తర్వాత ఒకసారి ఏదో స్టేజ్లో ఆయన ఒక స్పీచ్ ఇస్తూ ఏడుస్తుండే. మాకు సినిమా లైఫ్ నాకు తెలుసు ఎంత ప్రేమించి చేస్తామో. సినిమాయే మొత్తం లైఫ్ లైన్ మీద పెడతాం సినిమాల గురించి. దీని గురించే పడుకుంటాం, దీని గురించే లేస్తాం, అంత ఇదే ఎంత ప్రేమించి చేస్తామో తెలుసు. అట్లాంటి మనిషి
ఒకడు అట్లా స్టేజ్ మీద ఏడుస్తూ మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేసింది. మనోడు తన జర్నీ నాకు అర్థమైంది, తన బాధ అర్థమైంది. నాకెందుకో అప్పటి నుంచి ఓ బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది. ఎప్పుడైనా మనం ఏమైనా చేయగలిగితే చేయాలి, ఎప్పుడైనా తోడుంటే ఉండగలగాలి అనిపించింది. దట్స్ వై యాజ్ సూన్ యాజ్ ఇట్ వాస్ హిస్ ఫిల్మ్, I just wanted to share it and be there and do whatever little we can in the Telugu states. October 21st, Prince, దివాళీకి వస్తుంది. నేనైతే గ్యారంటీ చూస్తున్నా, ఎందుకంటే నాకు ట్రైలర్ చాలా నచ్చింది. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఆల్సో వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. హలో, అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. కరెక్టా? ఓకే. ఈ ప్రిన్స్ ఫిల్మ్ గురించి ఏమి చెప్పాలి తెలీదు. ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ విజయ్ దేవరకొండ బ్రదర్, one of the smartest hero in our Indian cinema. That's how I tweeted, and that's what I feel whenever I see his pics or his films. And I love his Geeta Govindam, and I've seen it so many times because he was very, very sweet in that film, but he's more sweeter when I met him in person. First time I'm meeting him, and I have been in media industry 15 years, like in cinema industry I've completed 10 years. My journey is like a train slowly starts and it stops in a station and it goes, then picks up speed, then it goes. But Vijay Deverakonda's journey is like a rocket. So it went straight up, and becoming a pan-Indian star in such a short span is not a joke. And from a very humble background, and his journey is really, really inspiring. And more than that, whenever I see him, I always see that how this guy is really very, very smart. That's why girls are going mad whenever they see him. He's like that, and actually he is looking like a prince today with his attire and everything. But he released the Telugu trailer of Prince, and thank you so much, brother, for that, and for coming to this event and raising this event. And thank you so much. And let's do a film together, brother. It'll be really. I want to work with you, and I want to know how you conceive your films, and how you really work for your films. Yes, done. So sure, it will happen really very soon, I think, because maybe Director Harishankar sir is here, so he can also make that happen. So once again, thank you so much, brother, and I'm sure Kushi is going to be another blockbuster film from you. And Harish sir, thank you for your kind words. Thanks for coming. And I still remember watching Gabbar sing in Chennai. And you all should have come to Chennai and watched that film, and especially that police station scene that I still remember how the theater erupted. So give more films to us and entertain us, sir. You are also entertaining us in a much bigger and massier way. And thanks for your kind words, sir. Thanks for watching my films, and thanks for appreciating my work. Thank you so much, and thanks for coming here too. And now my producers, Sunil sir. Sunil sir is, see how he is sitting. He is sitting like he don't have any connection with this film. He is having his phone, what's happening? He speaks only 4 or 5 words, but straight on target. So, and Sunil sir's that straightforward character or speech or thought, I love that, sir, and happy to work with you, happy to associate with your production. And thank you, Janvi, for making this film. And Suresh Productions, sir, thank you once again. Our director, Anudeep Garu. Yeah, okay. Yeah! Okay. I don't know how a person can be like this. I still cannot understand how he is like this and why he is like this. Yesterday I asked him,
is your real name is Anudeep. Please tell this to me. I will not tell anyone, because if I ask him what's your qualification, now past 1 week he started saying chartered accountant. I asked him, tell me the spelling for chartered accountant. He said, I am not BA English to tell English spelling. I am chartered accountant. I will do chartered accountant work only. So he always speaks like this, and he made us speak like that also, in a real life also. Yeah, those who talk with Anudeep, they are becoming like Anudeep. I don't know this is good or bad for us, for the society, but it is happening. But that strong influence he has, that means he is very, very, very unique character. Very happy to work with you, Anudeep, and do many more films like this, films that makes everyone laugh, and which has very good content also. In this film, he has spoken about very interesting and very important topics also. So give us good messages along with great laughs, and be like this always, Anudeep. And finally, and everyone in Asian Cinemas for taking care of me really well whenever I come to Hyderabad. Thank you so much for all the love. ఏ మాత్రం అంచనా లేకుండా కన్నడ నుంచి డబ్బింగ్ సినిమాగా వచ్చి తెలుగులో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా కాంతారా. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఈ సందర్భంగా మూవీ టీం మరోసారి తెలుగులో షో ఏర్పాటు చేసి మీడియాతో కలిసి చూశారు. ఆ తర్వాత కాంతారా మూవీ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. తెలుగు ప్రేక్షకులందరికీ మనస్పూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా దగ్గర చాలా వర్డ్స్ లేదు. ನಾನು ತೆಲುಗು ನನಗೆ ಅಷ್ಟು ಕಷ್ಟಪಡ್ಕೊಂಡೆ ಹೋಗ್ತೀನಿ. ಲಾಸ್ಟ್ ಇಂಟರ್ವ್ಯೂಲು ಸುಮಾರಷ್ಟು ಒದ್ದಾಟ ಆಯಿತು. ಸೊ ಇಮೋಷನ್ಸ್ ಸೇಮ್. ಒಂದು ಸಿನಿಮಾಗೆ ಇರುವಂಥ ಒಂದು ಕೆಪಾಸಿಟಿ ನಾನು ಮಾಡಿದ್ದಲ್ಲ ಈ ಫಿಲ್ಮ್, ಅದಾಗಿರೋದು. ಇಟ್ ಜಸ್ಟ್ ಹ್ಯಾಪನ್. ವಿ ವೋಂಟ್ ಏಬಲ್ ಟು ಮೇಕ್ ಫಿಲ್ಮ್ಸ್, ಇಟ್ ವಿಲ್ ಹ್ಯಾಪನ್. ಸೊ ಅಂಥ ಒಂದು ಎನರ್ಜಿ ಕಾಂತಾರದಲ್ಲಿ ಪ್ರಪಂಚದಾದ್ಯಂತ ಇಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಜನ ಇದನ್ನು ಒಪ್ಕೊಂಡು, ಆ್ಯಂಡ್ ಫಾರ್ ದ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಒಂದು ಸಿನಿಮಾ ಅದೇ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಆಗಿಬಿಡ್ತು. ಒಂದು ಸಿನಿಮಾ ಅದೇ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದು. ಸೊ ಲೆಜೆಂಡ್ರಿ ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಅಲ್ಲು ಅರವಿಂದ್ ಅವರಿಗೆ ನಾನು ತುಂಬ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ತುಂಬ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ರಾಮರಾವ್ ಅವರು ಹೇಳಿದ್ರು, ಶಾರ್ಟ್ ಪೀರಿಯಡ್, ವಿ ಜಸ್ಟ್ ಡಬ್ ದಿಸ್ ಫಿಲ್ಮ್ ಇನ್ ವಿದಿನ್ 2 weeks. ಸೊ ಅದೇ చెప్తు ನಾನು, ಈ ಫಿಲ್ಮ್ ಅದಾಗೆ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಆಯಿತು ಅಂತ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಒಂದು ಸಿನಿಮಾ ತೆಲುಗು ಪ್ರೇಕ್ಷಕರು ಅವ್ರಿಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬ್ಯಾರಿಯರನ್ನು ಮೀರಿ ಅದು ಯಾವ ಭಾಷೆ ಬೇಕಾದರೂ ಆಗಲಿ, ಇವತ್ತಿಗೆ ಈ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ, ನಾರ್ತ್ ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ ಅನ್ನೋದೆಲ್ಲ ಹೋಗಿ ಇಟ್ಸ್ ಜಸ್ಟ್ ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ. ಅದು ಒಂದು ರೀಜನಲ್ ಕನ್ನಡ ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ, ಒಂದು ರೀಜನಲ್ ತೆಲುಗು ಇಂಡಿಯನ್ ಸಿನಿಮಾ, ಈ ಥರದ ಒಂದು ವಾತಾವರಣಕ್ಕೆ ಬಂದಿದೆ. ವಿ ಆರ್ ಸೋ ಹ್ಯಾಪಿ, ವಿ ಆರ್ ಬ್ಲೆಸ್ಡ್. ಆಡಿಯನ್ಸ್ ಎಲ್ಲ ಭಾಗದಲ್ಲೂ ನಮ್ಮ ಒಂದು ರೂಟೆಡ್ ಕಲ್ಚರ್, ಟ್ರೆಡಿಷನನ್ನು ಹೇಳುವಂತಹ ಕಥೆಗಳನ್ನು ಅವರು ತಗೊಂಡು ಬೇರೆ ಪ್ರೇಕ್ಷಕರಿಗೂ ತಲುಪಿಸ್ತಿರುವಂಥದ್ದು. ಸೊ ತುಂಬ ಮಾತಾಡೋಕ್ಕಾಗ್ತಿಲ್ಲ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಒಂದು ಕನ್ನಡದಿಂದ ತೆಲುಗುಗೆ ಡಬ್ಬಾಗಿರೋ ಒಂದು ಫಿಲ್ಮ್ ವಿದಿನ್ 5 days ಓಪನಿಂಗ್ ಲೈಕ್ ಫಸ್ಟ್ ಡೇನೇ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಆಗಿಬಿಟ್ಟಿತ್ತು. ಸೊ ರಾಮರಾವ್ garu ಎಲ್ಲರೂ ನನಗೆ ಫೋನ್ ಮಾಡಿ ವಿಶ್ ಮಾಡಿದ್ರು. ಅರವಿಂದ್ ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಸೊ ನಂಬರ್ ಸೊ ಐ ವಾಸ್ ಶಾಕ್ಡ್. ಅಂದರೆ 5 daysಗೆ 20 crores ಮೇಲೆ, ಮೋರ್ ದೆನ್ 20 crores ಕಲೆಕ್ಷನ್ ಆಗುತ್ತೆ ಅಂತಂದರೆ ತೆಲುಗು ಆಡಿಯನ್ಸ್, ಸಿನಿಮಾವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವಂಥ ಒಬ್ಬ ಆಡಿಯನ್ಸು, ಯಾವ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಲ್ಲವನ್ನು ಮೀರಿ ದ್ಯಾಟ್ ಆರ್ಟ್, ಆ ಆರ್ಟನ್ನ ಅವರು ಇಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ತೊಗೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ನನ್ನ ಹ್ಯಾಟ್ಸ್ ಆಫ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ನಿಮ್ಮ ಈ ಸಪೋರ್ಟ್ಗೆ ಒಂದು ಕನ್ನಡದಲ್ಲಿ ನಾನು ಋಣಿಯಾಗಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಸೊ
ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಅದ್ಭುತ ಕಥೆಗಳನ್ನು, ನಮ್ಮ ಕಲ್ಚರ್ನ ಹೇಳುವಂತಹ, ನಮ್ಮ ಫೋಕ್ ಲೋರ್, ನಮ್ಮ ರೂಟೆಡ್ ಸ್ಟೋರಿಗಳನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೆ ತರುವಂತಹ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ನಾನು ಮಾಡ್ತಾ ಹೋಗ್ತೀನಿ. ನಿಮ್ಮ ಸಪೋರ್ಟ್ ಹೀಗೆ ಇರಲಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. Wonderful, sir. Actually, very spiritual for me. Yes. ఎందుకంటే ಆ ಥರದ ಒಂದು ಫ್ಯಾಮಿಲಿಯಿಂದ ಬಂದವನು ನಾನು. ವಿ ಡೂ ದ್ಯಾಟ್ ರಿಚುವಲ್ಸ್, ವಿ ಫಾಲೋ ದ್ಯಾಟ್ ರಿಚುವಲ್ಸ್, ఎవ్రీథింగ్. నా ఊరు కథ చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగాను. సో ಅದು ನನಗೆ ತುಂಬ ರೂಟ್ಸಿಂದ, ಚೈಲ್ಡ್ಹುಡ್ಡಿಂದ ನಾನು ನೋಡ್ಕೊಂಡು ಬಂದಿರೋದ್ರಿಂದ, ಆ್ಯಂಡ್ ವಿ ರೆಸ್ಪೆಕ್ಟ್ ದ್ಯಾಟ್, ವಿ ಬಿಲೀವ್ ದ್ಯಾಟ್, ವಿ ಫಾಲೋ ದ್ಯಾಟ್. ಇಟ್ಸ್ ಅವರ್ ಟ್ರೆಡಿಷನ್, ಅವರ್ ಕಲ್ಚರ್, ಅವರ್ ಫೋಕ್, ಎವ್ರಿಥಿಂಗ್. ಸೊ ಕಂಬಳ ಸೀಕ್ವೆನ್ಸ್, ದಟ್ ಬುಲ್ ರೇಸ್ ಸೀಕ್ವೆನ್ಸ್ಗೆ ಆಲ್ಮೋಸ್ಟ್ 1 month ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿದ್ದೆ ನಾನು. ಮೈ ಫ್ಯಾಮಿಲಿ ಓನ್ಲಿ ಡೂ ದ್ಯಾಟ್ కంబళ థింగ్. సో మేము వ్యవసాయం చేసిన అక్కడే చేశాను. సో చిన్నప్పటి నుంచి చూసే పెరిగాను. ಆಫ್ಟರ್ ದ್ಯಾಟ್ ಈ ಕಥೆಯಲ್ಲಿ ನನಗೆ ಈ ಸೀಕ್ವೆನ್ಸ್ ಮಾಡಬೇಕಂದಾಗ ಆಲ್ಮೋಸ್ಟ್ ಎವ್ರಿ ವೀಕೆಂಡ್ ಹೋಗಿ ನಾನು ಫುಲ್ ಡೇ ರಿಹರ್ಸಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ಇನಿಷಿಯಲಿ ಐ ವಾಸ್ ಲೈಕ್ ಅಷ್ಟು ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಇರಲಿಲ್ಲ. ಸೊ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರೇಸ್ ಮಾಡಿದಾಗ ನಾನು ಬಿದ್ದೋಗಿದ್ದೆ ಕೆಳಗಡೆ, ಕೆಲವು ಸ್ಕ್ರಾಚಸ್ ಎಲ್ಲ ಆಗಿತ್ತು. ವಿದಿನ್ ನೋ ಟೈಮ್ ಐ ಟುಕ್ ಅ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಆ್ಯಂಡ್ ಟ್ರೈಡ್ ಒನ್ಸ್ ಅಗೇನ್. ಅಲ್ಲಿಂದ ಶೂಟ್ ಮಾಡಬೇಕಾದ್ರೆ 1 full day ವಿ ಹ್ಯಾವ್ ಶಾಟ್ ದಟ್ ಸೀಕ್ವೆನ್ಸ್, ಕಂಬಳ ಸೀಕ್ವೆನ್ಸ್, ಆ್ಯಂಡ್ I have did 36 rounds whole day. Sequence shoot cheyadaniki 36 rounds cheyalsi vachindi. And we don't have time at that time. I mean, within no time, once we finish the Kamala sequence, and within no time we have to start the fight sequence. So that sequence we have did it in 2 days. ఒక సినిమా మళ్ళీ ఈ సినిమా ఏం ప్రూవ్ చేసిందంటే, సినిమాకి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, సినిమాకి ఎమోషన్ బ్యారియర్ ఒకటే ఉంటుంది. ఏ ఎమోషన్లో ఆ సినిమా తీశారో ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోతారు జనం. ఆ ఎమోషన్ కూడా ఈయనకి మట్టిలోంచి పుట్టిన కథ ఇది. అంటే ఇది ఎక్కడి నుంచో ఒక ఇంగ్లీష్ సినిమా చూసో, లేకపోతే యూరోపియన్ సినిమా చూసో, ఈ మధ్య కొరియన్ సినిమా చూసో అందులోంచి వచ్చి గబగబా ఒక కథ రాసి తీసింది కాదు. అదే మట్టిలో పుట్టి, అదే మట్టిలో ఆయన వాళ్ళ ఊళ్ళో చూసిన కొన్ని విశేషాలని ఈ కథలోకి తీసుకొచ్చి, వాళ్ళ ఊళ్ళో తను ఫీల్ అయిన ఎమోషన్ని ఈ కథలోకి తీసుకురావడం వల్ల ఆ కనెక్ట్ ఉంటుంది ఆ మట్టికి మనకి. అది ఈయన చూపించారు. అది ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం. నాకు సినిమా చూసిన తర్వాత ఈ విష్ణుతత్వం, రౌద్ర రూపం, ఇవన్నీ కలిపి మన సింహాచలం అదే కదా అని అనిపించింది. ఇది సింహాచలంకి దగ్గరగా ఉన్న కథ అని అనిపించింది. వైజాగ్ దగ్గర ఉన్న సింహాచలం ఇట్స్ వెరీ ఫేమస్ టెంపుల్. ఆ టెంపుల్కి చాలా కనెక్టెడ్గా అనిపించింది ఈ సినిమా. అది కాకుండా ఈ హీరో ఎంత గొప్పగా చేశాడని మీకు చెప్తే, మీరందరూ ఇందాక కూడా సినిమా చూశారు, అది హాస్యంగా ఉంటుంది ఎంత గొప్పగా చేశాడని చెప్తే. అతను జీవించి, నేను మొన్న ఇది అయిన తర్వాత, నువ్వు అట్లా అరిచావు కదా, ఎట్లా అరిచావు, అరిచిన తర్వాత ఎన్ని రోజులు గొంతుకు పోయింది అని అడిగాను. ఆ లాస్ట్లో అరుపు అంత ఇది తీసుకొస్తుంది కదా మనకి. ఏం లేదు సార్, ఒక రోజు అరిచిన తర్వాత ఆ రోజు మామూలుగా మిరియాల పాలు తాగి ఉంటే మరుసటి రోజుకు మామూలు అయిపోయాను. అతను ఎమోషన్ ఫీల్ అయ్యి, ఇదంతా ఫీల్ అయ్యి చేసినందువల్ల ఇంత కనెక్ట్ అయ్యిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ప్రత్యేకంగా చెప్పాల్సింది మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు మర్చిపోయాను, అజనీష్ లోక్నాథ్ సార్. ది వే యూ హ్యావ్ గివెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ పర్టికులర్లీ ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, కొన్ని సౌండ్స్ వెనకాల వస్తాయి, ఆ సౌండ్స్ ఈ మ్యూజిక్తో కలిపి కొన్ని వాయిసెస్, మనం వినని వాయిసెస్, ఇంతకుముందు నేను వినలేదు. మామూలు కోరస్ బోల్డ్ వింటాం, కానీ డిఫరెంట్ కోరస్ లాగా వచ్చింది. అదేంటి అని అడిగాను. వాళ్ళ ఊళ్ళో ఈ జాతరలు జరిగేటప్పుడు మనుషులు కూర్చే కోతలు రికార్డ్ చేసుకుని వచ్చి, అంటే ఒక్కొక్క దానికి ఒక ఎంత రీసెర్చ్ ఉంటుందో చూడండి, ఆ రికార్డ్ చేసుకుని వచ్చి ఆ రికార్డింగ్ చేసిన ఈ వాయిస్ని ఈ మ్యూజిక్తో కలిపిస్తే ఆ ఎఫెక్ట్ వచ్చింది. సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ గోయింగ్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ అప్రిషియేట్ వెరీ మచ్ ఆల్ దిస్.
ఇది కాకుండా ఇంకో వ్యక్తి గురించి ఇక్కడ చెప్పాలి. ఈ సినిమాని కన్నడలో చూసి పరిగెట్టుకుంటా వచ్చి నా దగ్గర ఊగురుపుతోటి మీరు అర్జెంటుగా ఒక సినిమా చూడాలన్నాడు బన్నీ వాసు. సో ఆ బన్నీ వాసు మరి ఇక్కడికి వచ్చాడో లేదో తెలీదు. బన్నీ వాసు వచ్చి నాతోటి చెప్పగానే నేను వెళ్ళి ఏంటి బన్నీ వాసు కొంచెం ఎగ్జైట్మెంట్తో చెప్పాడు ఏంటి అంటే, ఏంటి చెప్పు అన్నాను. మీరు వెళ్ళి సినిమా చూడండి. అప్పుడు సినిమా చూసినప్పుడు నాకు అర్థమైంది ఆ ఎమోషన్ ఏంటి అనేది. సో ఇమీడియట్గా దీన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అని చిన్నబాబు మా కుటుంబానికి సన్నిహితుడు, కుంబాలేలో అతను ఒక భాగంగా ఉన్నాడు. ప్లస్ విజయ్ గారు ఆయన కూడా ఫోన్ చేశారు. సో వీటిలన్నింటినీ కలిపి నాకు ఈ సినిమాని రిలీజ్ చేయడం అనేది, ఒక డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేయడం అనేది జనరల్గా తక్కువ, కానీ దీన్ని ఒక అవకాశంగా తీసుకొని రిలీజ్ చేశాం. ఆ సినిమా చూసిన తర్వాత మనకు కూడా ఒక ఎమోషన్ కనెక్ట్ అవుద్ది. ఈ ఎమోషన్ని ప్రజలకు చూపిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అని అనిపిస్తుంది. అతని పెర్ఫార్మెన్స్కి ముగ్ధుడిని అయిపోయి అతను తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించింది. దీంట్లో ఇంకా యాడ్ చేయాల్సిన స్పైస్ ఏంటంటే, నేను గీతార్ట్స్లో నువ్వు అర్జెంటుగా సినిమా చేయాలి అని అడిగాను, ఆయన ఒప్పుకున్నాడు. అదేనమాట. ఓకే, ఇవి ఇవాల్టి ఫస్ట్ ఎవర్ యూట్యూబ్ ఫిల్మ్ న్యూస్ బులెటిన్ ప్రైమ్ షోలోని కలర్ఫుల్ అప్డేట్స్. మళ్ళీ రేపటి ప్రైమ్ షోలో కలుసుకుందాం. టిల్ దెన్ బై బై.